హలో! గుడ్ మార్నింగ్. ఇతను నా ఫ్రెండ్ పవన్. 2020లో ఇదే రోజు అంటే సెప్టెంబర్ 25 రోజు యానం హైవే రోడ్ మీద రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారనమాట. ఆటోలో వెళ్ళేటప్పుడు జరిగిందిది. ఆటోలో డ్రైవ్ చేసే అతనితో పాటు ముగ్గురున్నారనమాట. అంటే వెనకాల లారీ వస్తుందనమాట. అంటే డ్రైవ్ చేసే అతను హ్యాండిల్ చేయలేకపోయాడు సిట్యుయేషన్‌ని. అది ఎందుకు జరిగింది ఏంటనేది నేను ఈ కంప్లీట్ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఆ రోడ్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆటోలో ఉన్న ముగ్గురు కూడా చనిపోయారనమాట. స్పాట్‌లో అంటే లారీ వెనకాల నుంచి వస్తుంది కదా! స్పాట్‌లో ముగ్గురు చనిపోయారనమాట. ఈయన మా మేనమామయ్య గారనమాట. ఇదే మంత్ అంటే ఈ సంవత్సరం మొన్న సెప్టెంబర్ 6 రోజు రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారనమాట. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నేను కంప్లీట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి చివరి వరకు. నా ఫ్రెండ్ బిజినెస్ కోసమని ఆటో తీసుకున్నాడనమాట. ఆటో ట్రయల్ రన్ కోసమని నైట్ టైమ్ యానం హైవే రోడ్ మీదకి వెళ్ళాడు. ఆటోలో తను కాకుండా తన ఫ్రెండ్ కూడా ఉన్నాడనమాట. ఇద్దరికి టోటల్‌గా కనిపించదనమాట. కంప్లీట్ 100% బ్లైండ్. అండ్ డ్రైవ్ చేసే అబ్బాయి మైనర్ అంట. మాకు కూడా అది న్యూస్ పేపర్ చదివిన తర్వాతనే ఆ విషయం మాకు తెలిసింది. డ్రైవ్ చేసే అబ్బాయి మైనర్ అండ్ అతనికి ప్రాపర్ నాలెడ్జ్ లేదంట యాక్చువల్‌గా డ్రైవింగ్‌లో. ఇది కూడా మాకు న్యూస్ పేపర్ చదివిన తర్వాతనే ఈ విషయాలన్నీ తెలిసాయి. నా ఫ్రెండ్ విషయంలో ఏది జరిగినా అది ముగ్గురు మిస్టేక్ అయి ఉండొచ్చు. అంటే ఆటోలో ట్రావెల్ చేసిన ముగ్గురు కాబట్టి ముగ్గురు మిస్టేక్ అయి ఉండొచ్చు. ఒకటి నైట్ టైమ్ ట్రయల్ రన్‌కి వెళ్ళడం, అది హైవే మీద ట్రయల్ రన్‌కి వెళ్ళడం ఒక మిస్టేక్ అయితే, ఒకటి మైనర్ అబ్బాయిని అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఆ అబ్బాయితో డ్రైవ్ చేయించుకోవటం ఒక మిస్టేక్. దానివల్ల వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయారు. కానీ మా మేనమావయ్య గారి విషయంలో జరిగింది ఏమాత్రం మా మావయ్య గారు తప్పు కాదు. మా మావయ్య గారు షాప్‌కి ఏదో కొనుక్కోవడానికని షాప్‌కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్నారు. అది కూడా బైక్ మీద కాదు. నడుచుకుంటూ ఇంటికి వస్తుంటే ఒకడు ఫుల్‌గా తాగేసి టీవీఎస్ బండి గుద్దేసి ఎవరైనా చచ్చిపోయారంటే ఎవ్వరు నమ్మరు. కానీ ఇది నిజము. టీవీఎస్ మీద వాడు ఫుల్‌గా తాగేసి ఫుల్ స్పీడ్ మీద వచ్చేసి గుద్దడంతో స్పాట్ లో మా మావయ్య గారు జస్ట్ 10 మినిట్స్ లో చనిపోయారనమాట. ఇది జరిగింది. సో ఎవ్వరు తాగి డ్రైవ్ చేయకండి ప్లీజ్ ఎవ్వరు తాగి డ్రైవ్ చేయకండి. ఒకటి మీకు నష్టం జరుగుతుంది, లేకపోతే మీ కారణంగా ఇంకొకరి ప్రాణాలు పోతాయి. అండ్ కార్ లో డ్రైవ్ చేసేటప్పుడు ఫ్రంట్ సీట్ లో కూర్చున్న వాళ్ళు డెఫినెట్ గా సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ కార్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఫ్రంట్ సీట్ లో ఎప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టకండి. ఎందుకంటే యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఫస్ట్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఫ్రంట్ సీట్ లో పిల్లల్ని కూర్చోబెట్టకండి. అండ్ బైక్ లో వెళ్లే వాళ్ళు కూడా, డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రమే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోండి. సో రోడ్డు మీద మనం ఎంత కేర్ఫుల్ గా నడిచినా, ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా మనం కరెక్ట్ గా ఉంటేనే సరిపోదు. ఆపోజిట్ లో వచ్చే పర్సన్, మన వెనకాల వచ్చే పర్సన్ కూడా కరెక్ట్ గా డ్రైవ్ చేస్తేనే మనం సేఫ్ గా ఇంటికి వెళ్తాము. సో డ్రైవ్ చేసే వాళ్ళు హడావిడిగా డ్రైవ్ చేయకండి, లేట్ అయిపోతుందని. మీకోసం మీ ఫ్యామిలీ మొత్తం ఇంట్లో మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. సో లేట్ గా వెళ్తామనే హడావిడితో స్పీడ్ గా డ్రైవ్ చేయకండి. అది ఆఫీస్ కైనా, రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడైనా, కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా, ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడైనా హడావిడి లేకుండా నెమ్మదిగా రావడానికి, నెమ్మదిగా డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి. హడావిడి ఏం లేదు. ఇప్పుడు కాలేజ్కి లేట్ వెళ్తే మహా అంటే తిడతారు, ఆఫీస్కి లేట్ వెళ్తే మహా అంటే బాస్ తో తిట్లు తింటాము. అంతకు మించి ఏమి ఉండదు. కానీ ఏదైనా జరగకూడదు జరిగితే మన ఫ్యామిలీ కోల్పోతుంది లైఫ్ లో. మెయిన్ గా ఇంట్లో హెడ్, అది ఐదర్ మదర్ ఆర్ ఫాదర్, ఎవరికైనా ఏదైనా పిల్లలు అన్యాయం అయిపోతారు. కాబట్టి ప్లీజ్ స్లోగా డ్రైవ్ చేయండి. అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ఎవరైనా కానీ స్లోగా డ్రైవ్ చేయండి. సేఫ్ గా ఇంటికి రండి. మీకోసం కంప్లీట్ మీ ఫ్యామిలీ ఇంట్లో మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎంత సేఫ్ గా వెళ్ళి, ఎంత సేఫ్ గా ఇంటికి తిరిగి వస్తే మీ ఫ్యామిలీ అంత సపోర్టివ్ గా, అంత హ్యాపీగా ఉంటారు. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ రింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.